Praise the Lord. Hallelujah. Welcome to Power Packed Pastors International Fellowship. I'm very happy to see you all once again and welcome you all. అయ్యగారులు మీ అందరికీ శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాసకుడికి స్వాగతం. Today definitely we are going to have powerful program and Reverend Paranjyotai garu is going to lead us into praise and worship, and our pastor Reverend Dr. Murdoch, Pastor Murdoch garu is going to share the word of God with us. Thank you so much, Pastor, for your availability. Thank you so much for joining with us. So before we do anything, let's say all together faith confession of the Power Packed Pastor. శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుకోల్ని మనందరం గట్టిగా చెబుదాం. You are not what people calls you are, but you are what God calls you. You are the power-packed pastor. God called you and choose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు, దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాడటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు మరియు ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన గొప్ప యోధుడవి. నీవు శక్తి కలిగిన సేవకుడవు. ఆమేన్. సో లెట్స్ సే ఎవ్రీవన్, ఐ యామ్ ద పవర్ ప్యాక్డ్ పాస్టర్. అండ్ ద పవర్ ప్యాక్డ్ పాస్టర్, నేను శక్తి కలిగిన సేవకుడిని. ఆమేన్. చాలా సంతోషం అయ్య గారు. మరొకసారి thank you, Pastor Murdoch, for your availability, and thank you so much for willingness to teach us. It's really pleasure and blessing to have you on board, and thank you so much. We are all preparing our heart to hear from you after a long time. So ఈ సమయంలో let's invite our pastor Paranjyotai garu and family to lead us into praise and worship. మన మధ్యలో ఉన్నటువంటి Paranjyotai garu తన కుటుంబంతో మరి ఈరోజు మనకి స్తుతి ఆరాధన జరిగిస్తారు. అయ్యగారు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు. ప్రైజ్ గాడ్. yes, this is your time. ఒక రెండు పాటలు పాడి ఆరాధన చేయండి. సరే. థ్యాంక్ యూ అండి. ఈరోజు మంచి సమయాన్ని ఇచ్చిన ఒక దేవునికి స్తోత్రాలు. అలాగే అమ్మ ఇంటర్నేషనల్ తరఫున మాకు ఇలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి చైర్మన్ గారు, డైరెక్టర్ గారు డాక్టర్ నక్కా సాల్మన్ రాజయ్య గారికి, అలాగే ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న దైవ సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని మనం ఈరోజు ఆరాధన ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ 2024 సంవత్సరంలో ప్రభువా, ఆగస్టు మాసంలో ప్రభువా, మరలా యొక్క ప్రభువా 10వ తారీఖు చేరి ప్రభువా మేమందరం కలిసి నాయన ఈ విధంగా ప్రతి శనివారం ప్రభు జూమ్ మీటింగ్ ద్వారా దైవజనులు ప్రభు అయ్యా ప్రభు నక్కా సాల్మన్ జూమ్ మీటింగ్ లో మేమందరం ప్రోత్సహించబడటకు, బలపరచబడటకు, దీవించబడటకు మీరు ఇచ్చిన అవకాశం కొరకే నీకు వందనాలు తండ్రి. మీరు నాయన వాక్యం అందించవచ్చు ఆశలో ప్రభు అభిషేకం తండ్రి వాడుకున్న మా అందరితో మాట్లాడు ప్రభు నీకు వందనాలు తండ్రి. పాటల ద్వారా మీరు మహింపదని ప్రభు, ఆరాధన ద్వారా మహింపదని ప్రభు నీకు వందనాలు. అయ్యా మంచి స్వరాలు వాడి ప్రభానికి వందనాలు. ఈ సంస్కృతి మంచి పనిచేయడం కూడా కరెక్ట్ మీ స్వాధీనంలో వచ్చిన ప్రభానికి వందనాలు తండ్రి. ఈ జరుగుతున్న ప్రభు ఆరాధన అంత ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించారు. మీ సన్నిధి ప్రభు అయ్యా మీ కృప మీ కాపుదల మా తోడుగా ఉంచి ఎడైన దేవంతో నింపి మహింపదని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో మా మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు, అలాగే మా పాప బ్లెస్సింగ్ గారు, అలాగే మేమందరం కలిసి మరి ఒక 2 పాటలు పాడి ఆరాధన చేయబోతున్నాం. హల్లెలూయా. 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 సంబంధించినటువంటి దైవ సేవకులు సాల్మన్ రాజయ్య గారికి మా హృదయపూర్వక వందనాలు. అలాగే జూపర్ల సేవకులకు, సేవకులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. నేను స్తుతించిన చాలు నా బ్రతుకులో, నేను పొగడిన చాలు నా హృదయంలో.
Hallelujah. Hallelujah. Hallelujah.
Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah.
కూడా దేవుని ఆరాధించేద్దాం. ఉదయకాల సమయంలో దేవుని దాసుల ద్వారా మనందరితో మాట్లాడుతున్నట్లుగా మనందరి హృదయాలు దేవుని వైపు కదా. Amen. ఎక్కువగా ఈ యొక్క ఆగస్టు నెలలో దేవుని యొక్క వాగ్దానాలు మన పట్ల నెరవేర్చినట్లుగా మన సేవా జీవితం ఇంకా అభివృద్ధి మంది విస్తరించినట్లుగా దేవుని యొక్క నిజంగా అందరికీ అభిషేకం మనందరం వివరించబడినట్లుగా అందరూ కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూడా చెప్పి ఆరాధన చేద్దాం. హల్లెలూయా Thank you, Father. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy జ్ఞాపకం చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ మహాగణుడ మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా అయ్యా మేము ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ద్వారా ప్రభువా అయ్యా నిజంగా తండ్రి జూమ్ మీటింగ్ లో మేమందరం కూడా కలుసుకొని ఆరాధించటకు కనపరచటకు నాయన మీరు ఇచ్చినటువంటి మంచి తల్లితో బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దాసుని మీరు ఏర్పాటు చేసుకొని ప్రభువా అయ్యా ప్రాంతం తీసుకుని వెళ్ళి ప్రభువా ఇండియాలో ఉన్న సేవకులకు ఆయన సేవకులందరి కొరకు ప్రభువా అయ్యా ప్రతి శనివారం తండ్రి ఈ యొక్క జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసిన ఆయన మమ్మల్ని అందరినీ కూడా ఎంతో బలపరిచిన విధానం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నిజంగా ప్రభా ఆరాధన ద్వారా పాటల ద్వారా మీరు ఎంతగానో మహిమపడుతున్న వందనాలు. వాక్య భాగదారుడు మీరు అందరితో మాట్లాడండి ప్రభా స్తోత్రాలు. జూమ్ మీటింగ్ లకు వచ్చిన ప్రతి ఒక్క సేవకుని అందరినీ ప్రభు బలపరచండి. అయ్యా నిర్వహిస్తున్న తండ్రి అయ్యా నిజంగా రక్క సాగు రాజయ్య గారిని వారి కుటుంబాన్ని వారి పరిచర్యని ఇంకా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా. ఇండియా దేశంలోను అలాగే అమెరికా దేశంలోను అనేక ప్రాంతాలకు దాసులు ఇంకా బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ యొక్క ప్రభు ఆరాధనకు అధ్యక్షత వహించి మీ యొక్క జూమ్ మీటింగ్ అంతా ఘనముగా జరిగించిన ఆయన విరామానికి మహిమ తెచ్చుకోమని మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. Thank you so much, Aigaru. Thank you so much. Praise the Lord. This is the time to hear the word of God. I request our pastor, Reverend Dr. George Murdoch, to come forward and share the word of God. Pastor, praise the Lord. Good evening. Can you hear me? Please, would you please unmute yourself? Unmute your, yes. All right, very good, very good. All right.
Yeah, I was just saying that I'm glad to see you back safe from India and back home again. And I'm glad to be with all of the brothers and sisters again this evening. It is by the grace of God that we are able to meet and that we are able to share the word of God, which is the word of life. And we have this together. సో మరొకసారి భారతదేశంలో ఉన్నటువంటి మీ అందరికీ, తర్వాత ఆఫ్రికా దేశంలో ఉన్న పాస్టర్ గారులకి, మీ అందరికి కూడా మరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరికి కూడా మరి దేవుని నామం పేట వందనాలు తెలియజేస్తున్నాం. We're going to be looking at a few verses in Ephesians chapter 1, verse 3 through 14 in particular. బైబిల్ ఉన్న వాళ్ళు ఒకసారి మీ బైబిల్ ఓపెన్ చేయండి, అన్మ్యూట్ చేసుకొని ఒక్కళ్ళు మాత్రం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చక్కగా చదవాలి అని అనుకున్న వాళ్ళు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ వచనం వరకు. And so the Ephesian community తండ్రియగు దేవుడు Is it okay? is what? ఆయన క్రీస్తునందు పరలోకములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాను. ఎట్లనగా తన ప్రీణియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. Thank you so much. Yes. So as we look at these verses there's the verse that probably forms the most controversy is that we were chosen and predestined. And I want to look at those two words. Okay? Chosen and predestined. మరి ఈ సమయంలో ఇప్పుడు చదివినటువంటి వాక్యంలో మనం అందరం కూడా ఎంచుబడ్డాము మరియు ముందుగా నిర్ణయించబడ్డాము అనే ఈ రెండు మాటల మీద మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. Okay. So the city of Ephesus itself was an important seaport on the Eastern Mediterranean. మరి ఎఫెస్సి అనే పట్టణం గురించి మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఆ యొక్క అంటే మధ్య ఆసియా ఖండంలో అది మంచి ఓడ ప్రయాణానికి సంబంధించినటువంటి నావిక సదుపాయాలు కలిగినటువంటి వ్యాపార సంబంధమైనటువంటి ఒక పట్టణం. And it was the home to the chief shrine and cult of the goddess Artemis in the entire Roman Empire. So it was a chief pagan cult city. ఇంకొకటి అక్కడ ఏం గమనిస్తూ ఉంటే అక్కడ భయంకరమైనటువంటి మరి అంటే అన్య దేవతల ఆరాధన, ఆ తర్వాత ఆచారాలు, ఎటువంటి విలువలు లేనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితి. It was also the place of the largest and most prominent guild of occult practice, that is, of witchcraft in Asia. అంతేకాకుండా ఆసియా ఖండం మొత్తంలో కూడా అప్పట్లో ఉన్నటువంటి ఎఫెస్సి అనే ప్రాంతంలో మరి ఎక్కువగా ఈ చాతబడులు చేయటం, లేకపోతే ఇవన్నీ మంత్రతంత్రాలు చేయటం అవన్నీ కూడా ఎక్కువ జరుగుతూ ఉండే ప్రాంతం. Yeah. So if we think about the church and our place in the Christian church, we find ourselves in the world much like that, a world full of false gods and of witchcraft. సో మన ప్రపంచం అంటే ప్రస్తుతం లోకంలో ఉన్నటువంటి సంఘం గురించి ఆలోచించినట్లయితే లోకం అంతా కూడా చెడిపోయి ఉండగా సంఘం మాత్రం దానిలో పవిత్రమైన స్థానంలో ఉన్నది. And that is what makes these two words, chosen and predestined, so important. ఎప్పుడైతే అటువంటి పరిస్థితిని నువ్వు ఆలోచిస్తావో వెంటనే ఈ రెండు మాటలు మనకు గుర్తొస్తాయి. ఎందుకు లోకం అంతా చెడిపోయినా సంఘం మాత్రం పవిత్రంగా నిలబడింది అంటే కారణం ఏంటంటే దేవుడు ముందుగా ఈ సంఘాన్ని లేకపోతే ఈ గుంపుని నిర్ణయించాడు, ఆ తర్వాత ఈ గుంపుని ప్రత్యేకంగా ఎంచుకున్నాడు. Yeah. And so we see that in just in the language itself for chosen or elect,
The Greek word there literally means to be picked out of. It's to be picked up out of something. దీన్ని ఎంచుకోబట్టం అనే దాన్ని గ్రీక్ మాటలో ఏమంటారంటే, అంటే కొంతమందిలో నుంచి ప్రత్యేకంగా ఎంచుకోబట్టం, అంటే ఎన్నిక చేయబట్టం, లేకపోతే కొంత గుంపులో నుంచి కొంతమందిని కావాలని బయటికి పిలవటం. Yes. So the word, which in Greek is ex elexato, means that God took us, chose us, that is, brought us out of this pagan world. దాని అర్థం ఏంటంటే, దేవుడు ఈ యొక్క అన్య ఆచారాలు కలిగినటువంటి లోకంలో నుంచి దేవుడు సంఘం అనే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, లేకపోతే ఎన్నుకున్నాడు అని దాని అర్థం. Okay. And then he predestined us. He predestined us. And the word for predestined is important to know. ఇక్కడ ముందుగా నిర్ణయించబడ్డాం అంటే దాని అర్థం ఏంటంటే, ముందుగానే మనమందరం ఎవరెవరు ఆయన ప్రణాళికలో ఉన్నారో వాళ్ళందరూ కూడా నిర్ణయించబడ్డాము. Predestined means that it means to be made out or marked, kind of marked out and definitely designed for something. ఇక్కడ అంటే ముందుగా నిర్ణయించబడటం అంటే ఏంటి, ఒక ఉద్దేశంతో ఒక ప్రణాళిక చొప్పున ముందుగానే వీళ్ళు నాకు కావాలి అని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని దాని అర్థం. Yeah, so when God chose us, picked us out of this pagan world, he then had in his mind a design for us how to live. ఎప్పుడైతే దేవుడు ఆయన నిన్ను నన్ను సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడో, ముందుగానే నిర్ణయించుకున్నాడో, ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ముందుగానే నిర్ణయించుకున్నాడు. Jesus, as you know, was a carpenter in his time. In his life on earth, he was a carpenter. యేసు ప్రభు వారు మరి ఒక వడ్రంగి కుటుంబంలో పుట్టాడు. తండ్రి గారు వడ్రంగి పని చేస్తూ ఉండేవాడు. అది మనందరికీ తెలిసినటువంటి చరిత్ర. He lived in the world as a human being, and when someone came to him and wanted him to build something, he did it as a human being. అయితే ఆయన ఈ లోకానికి వడ్రంగి కుటుంబంలో పుట్టాడు, కానీ ఆయన వాస్తవానికి మనిషి జీవితాన్ని చెక్కి ఆయన చిత్తానుసారంగా కట్టడం కోసం ఆ కుటుంబంలో పుట్టాడు అని చెప్పుకోవచ్చు. So Jesus would have a plan of what he was going to build. He would then gather the resources, and then he would build the thing that someone wanted. కాబట్టి అంటే ఒక వడ్రంగికి ఎవరైనా నాకు నిర్మించి ఇవ్వయ్యా అంటే, తయారు చేసి ఇవ్వమంటే వాళ్ళకి ఒక ఆలోచన ఉండిద్ది, దాన్ని ఎలా తయారు చేయాలి, దాని కొలతలు ఏంటి, ఏం చేయాలని. అదేవిధంగా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఏంటి ఏం కట్టబోతున్నారు అనేది ఒక ముందుగానే నిర్ణయించబడి ఉంది, అంటే మనుషుల జీవితాలను. So what Paul is saying to those that have been called out of that horrible kind of pagan society, what he's saying is God has a plan for you. అందుకే పౌలు గారు ఏం చెబుతున్నాడంటే, ఇక్కడ ఈ లోకంలో అంటే అన్యమతాచారాలు కలిగినటువంటి లోకంలో ఉన్నటువంటి నీ పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీ జీవితాన్ని ఏ విధంగా కట్టాలి, లేకపోతే సార్వత్రిక సంఘాన్ని ఎలా నిర్మించాలి అని ఆయనకు ముందుగానే ఒక ఆలోచన ఉన్నది అని దాని అర్థం. So think of yourself as your vocation in life, what you're doing in life, as called out of the world and then formed or destined, preformed and destined for the work you do. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి, నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీకు వచ్చినటువంటి అలవాట్లు కానీ, నీ యొక్క నైపుణ్యత కానీ, నువ్వు చేస్తున్న పని విధానం కానీ, ఇవన్నీ కూడా నువ్వంతటి నువ్వు చేసుకున్నది కానీ, దేవుడు నువ్వు ఈ విధంగా ఉండాలి అని ఆయన ముందుగానే నిర్ణయించాడు. Okay. So as we think of our life in the church, we think that first God chose us, now he's destined us for something. కాబట్టి దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నాడు సంఘాన్ని, కనుకనే నిర్ణయించుకున్నాడు కాబట్టి ఆ సంఘం కోసం ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక గురిని కలిగి ఉన్నాడు. And
as you, as part of the Power Pack pastors, part of that organization, you have a special destiny to help bring the good news of Jesus so that others receive this chosen relationship with God. సో శక్తి కలిగిన సేవకునిగా దేవుడు నీ పట్ల కలిగినటువంటి ఉద్దేశం ఏంటంటే, నిరీక్షణ లేనటువంటి ఈ లోకంలోనికి నిరీక్షణ సువార్తం పంచడం ద్వారా వారిని దేవుని యొక్క మరి ఆ యొక్క నిత్య జీవానికి వారసులుగా మార్చాలి అనేది. So as we try to explain, or as we try to help people understand what it means to be chosen and predestined, we look at 3 questions. ఎప్పుడైతే మనం ఎందుకు దేవుడు ఒక మనిషిని ఎంచుకున్నాడు అని ఆలోచించినప్పుడు మనకి 3 ప్రశ్నలు మనసులోకి వస్తూ ఉంటాయి. All right, we first look at how we are chosen and when we are chosen, and then why we are predestined. దాంట్లో 3 ప్రశ్నలు ఏంటంటే, మనం ఎలా ఎన్నిక చేయబడ్డాము, ఎందుకు చేయబడ్డాము, ఆ తర్వాత ఎప్పుడు చేయబడ్డాము అనేది. Okay, so that's what we're going to look. Dear friends, I just want to talk about what Paul was inspired to write this to the Ephesians, but he's writing it for every Christian church in every age. పౌలు గారు మరి ఈ మాటలు రాయటానికి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపణ పొందుకున్నాడు కనుక ప్రతి సంఘానికి హెచ్చరికలు రాస్తూ ఉన్నాడు. You brothers and sisters know as well as I do that as you operate in the world and then you read the scriptures, you know that they were written for your day, your time. సో ది బైబిల్ గ్రంథంలో ఏదైనా సరే వాక్యం రాయబడి ఉన్నది అంటే అది ఆ రోజులకు సంబంధించిందే కాదు, ఈ రోజుల్లో మనం జీవిస్తున్నటువంటి ఈ పరిస్థితులకు తగినట్టుగా అది రాయబడింది అని మనం దాన్ని తీసుకోవాలి. All of us belong to that one church, chosen and predestined. మనం అందరం కూడా ఆ సార్వత్రిక సంఘం, ఏ సంఘం అయితే ముందుగానే నిర్ణయించబడి ఎన్నిక చేయబడిందో దానికి సంబంధించిన వారు. I like to use the analogy of DNA, the DNA that makes you a specific type of person. నేను ఈ సమయంలో డిఎన్ఏ, మనిషి యొక్క డిఎన్ఏ గురించి ఒక ఉదాహరణగా చెప్పాలనుకుంటున్నాను. All right, and just as your DNA, your physical DNA, was given to you, okay, you did not make it; it was given to you. మీరు ఒకసారి ఆలోచించండి, మనిషికి మీ జీవితంలో ఉన్నటువంటి డిఎన్ఏ అనేది నీ అంతటి నీకు వచ్చిందా, రాలేదు, అది నీకు ఇవ్వబడింది. అది నువ్వు ఎక్కడో పొందుకున్నది కాదు, లేకపోతే నువ్వు ఎక్కడో కావాలని తీసుకున్నది కాదు. నీ డిఎన్ఏ అనేది, నీ డిఎన్ఏ లక్షణం అనేది అది ఒకళ్ళ చేత ఇవ్వబడింది. Okay, so our spiritual DNA, we did not get that ourselves. We got that spiritual DNA by the sovereign choice of God. కాబట్టి ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి డిఎన్ఏ అనేది కూడా మహోన్నతులైన నిత్యుడగు దేవుని చేత నిర్ణయించబడింది. కనుక నీవు నేను దానిలో పాలిభాగస్తులయ్యాం, ఆయన ఎంచుకున్నాడు కాబట్టి. So think of it this way: your physical DNA came from your mother and father. Your spiritual DNA comes from Father, Son, and Holy Spirit. కాబట్టి మరి శరీర సంబంధమైన డిఎన్ఏ తల్లిదండ్రులు, శారీరక సంబంధమైన తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. ఆ తర్వాత ఆత్మ సంబంధమైన డిఎన్ఏ అనేది తండ్రి అయిన దేవుని ద్వారా వచ్చింది. Now, this is essentially what Jesus said to Nicodemus in the 3rd chapter of John. అందుకే యోహాను సువార్తలో యేసు ప్రభువారు నికోదేముతో మాట్లాడుతూ ఇదే మాటలు మాట్లాడతారు. Chapter 3, verse 5 and 6. 3వ అధ్యాయము యోహాను సువార్త 5-6 వచనాలు చదవండి ఎవరైనా. ఒక్కళ్ళ మైక్ ఆన్ చేసుకోండి. Truly, truly, I say to you, unless you are born of water and the Holy Spirit, you cannot enter the kingdom of God. That which is born of flesh is flesh, and that which is born of spirit is spirit. You had a DNA change by faith when you were chosen by God.
కాబట్టి నిజముగా మరి ఆత్మ మూలంగా జన్మించినవాడు ఆత్మగాను, శరీరం మూలంగా జన్మించిన వాడు శరీరముగాను అవుతాడు. అయితే నువ్వు ఆత్మ మూలంగాను, నీటి మూలంగాను జన్మించితే తప్ప పరలోక రాజ్యానికి వారసులు కాలేవు అని ఆ యేసు ప్రభువారు నికోదేముతో చెప్తారు. So in Ephesians, the Ephesians ones really ought to prompt the question in us: do we live? Are our lives lived by Christ's will, namely how we live, the stage in which we live, and why? కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇక్కడ ఏమన్నాడంటే మనం దేనికోసం అయితే ఎన్నిక చేయబడ్డామో, దేనికోసం అయితే ఎంచుకోబడ్డామో ఆ పిలుపుకి అనుగుణంగా జీవిస్తున్నామా అంటాడు ఇక్కడ. And so the how of your chosenness, your election, the how of that, St. Paul explains later in Ephesians 2 or 3, I forget. But it's according to the riches of his grace. Right here in 1, he says, according to the riches of his grace. So it's grace that you were chosen, by grace. కాబట్టి కృప ద్వారానే నువ్వు పిలువబడ్డావు అని, కృపా మహిమ కీర్తి కలుగునట్లుగా ఆయన మనకు అనుగ్రహించాడు అంటున్నాడు ఇక్కడ. And how much of that grace was given to you? All right. It was lavished on you, it was poured on you in abundance with wisdom and insight, so you know the truths of God. కాబట్టి ఆ కృప అనేది, దేవుని యొక్క కృప అనేది నీ మీద ఎంతగా ఇవ్వబడింది అంటే అది అమితంగా ఇవ్వబడింది, కొలత లేనంతగా మన మీద చూయించబడింది. And in Ephesians, right here in Ephesians 1:9, he says this grace, this chosenness is in which you were chosen. It helps you understand the mysteries of God's will, his purpose that he has set in Christ. అందుకే ఎఫెసీ 1:9 అన్నాడు, మనము సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను అంటున్నాడు. In other words, there's the how is by grace for a purpose. You were given this grace for a purpose, that you might know and set forth the truth of Jesus. కాబట్టి నీకు ఆ కృప అనుగ్రహించబడింది. ఎందుకు ఇవ్వబడింది అంటే ఒక ఉద్దేశ ప్రకారం ఆ కృప నీకు అనుగ్రహించబడింది. ఆ కృప ఆ ఉద్దేశం కోసం నీకు అనుగ్రహించబడింది అని వాక్యం సెలవిస్తా ఉంది. Okay, so that's how it was done by grace. Now, when did this happen? When did your chosen, elected call out of the fallen world? When did that happen? తర్వాత ఎప్పుడు దేవుడు నిన్ను ఎంచుకున్నాడు? Okay, well, it says in the text, God the Father chose us in Christ before the foundation of the world, that we should be holy and blameless before him in love. కాబట్టి ఎప్పుడు దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడు అంటే అది అనాది కాల సంకల్పం చొప్పున భూమి పునాది వేయబడక మునిపేనే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంట. So when the question comes up, when were you chosen? It's before the foundation of the world. ఎప్పుడు అంటే భూమి పునాది వేయబడక మునిపే. Now, some people have a hard time explaining what is meant by before the foundation of the world. చాలా మంది అనుకోవచ్చు అంటే భూమి పునాది వేయబడక మునిపే అంటే ఏంటి దాని అర్థం అని. Okay, well, Jesus answered that question. I'm going to give you 2 points, one in the Old Testament, one in the New, but I'm going to give you the New Testament. Jesus answered this question in John 6:40. మరి యేసు ప్రభువారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాడు. అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనంలో. ఆయన నాకు అనుగ్రహించిన go ahead, please go ahead. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేనేమియు పోగొట్టుకొనక అంత్య దినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది అన్నాడు. Okay, so God the Father determined before the foundation of the world that
anyone who looks at Jesus Christ and believes in him would have eternal life. కాబట్టి ఎవరైతే తండ్రి అయిన దేవుని వైపు చూస్తారో వారందరూ కూడా నిత్య జీవం ఉన్నది. So the question arises then, foundation of the earth. What does that mean? Since God in Jesus Christ wants everyone to be saved, right? Then why does he speak of those chosen before the foundation of the earth? అయితే ఇక్కడ అన్నాడు తండ్రి యొక్క చిత్తం ఏంటి, అందరూ కూడా మారు మనసు పొందాలి అనేది. అయితే ఇక్కడ మరి భూమి పునాది వేయబడక మునిపే కొంతమందిని ఆయన ఎన్నుకున్నాడు అనే మాట ఎందుకు వచ్చింది అని ఆలోచిద్దాం. Now, if you go to the book of Genesis, the first chapter, you will read the creation of the world. మరి ఆదికాండం మొదటి అధ్యాయంలో మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క సృష్టి క్రమం మనం అక్కడ చదువుతాం. Okay, so from the beginning of Genesis, in the beginning, God created the heavens and the earth. Okay, that's what we have at the very beginning of Genesis. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అనే మాటను మనం చదువుతాం. Okay, through day 1 through 6, it says it was evening and morning 1 day, 2 days, 3 days, 4 days, 5 days, 6 days. కాబట్టి మరి మొదటి దినం నుండి 6వ రోజు వరకు కూడా ఉదయం సాయంత్రం అవ్వగా ఒక రోజు ఆయను అని 1వ రోజు 2వ రోజు 3వ రోజు అట్లా 6 రోజులు అయిపోయింది. So which one of those days, if you read the text, which day did God set the foundation of the world? మరి 6 రోజుల్లో మీరు ఏ రోజు భూమికి పునాది వేయబడింది అనుకుంటారు మీరు చెప్పండి. You can't find it in the 6 days. He created man on the 6th day. ఎందుకంటే నువ్వు ఆ పునాది ఎప్పుడు వేయబడిందో నీకు తెలియదు. కారణం ఏంటంటే ఈ భూమి పునాది అంతా వేసిన తర్వాత మనిషిని సృష్టించాడు, కాబట్టి నీకు ఆ జ్ఞానం లేదు. The foundation of the earth, the foundation of the world was laid after the creation of Adam and Eve. Foundation of the earth is after creation of the Yeah, Adam. the foundation of the earth was set after the creation of Adam and Eve. అయితే అయితే అవ్వ ఆదాము సృష్టించిన తర్వాత భూమి యొక్క పునాదులను ఆయన మరి స్థిరపరచెను అని రాయబడి ఉంటుంది. Now, how do we know that? Because in chapter 2 it says, and God saw everything that he had made and that it was very good. It was the 7th day, and he rested on the 7th day. In other words, the foundation of the earth, the foundation of the world was set when God rested. అంటే ఆయన 6 రోజులు చేసిన తర్వాత 7వ రోజు సమస్తం చూసి అంతా మంచిగా ఉంది అని చూసిన తర్వాత ఆయన 7వ రోజు విశ్రాంతి తీసుకుంటాడు. అంటే ఆ రోజు ఆయన చేసిన ఆ సృష్టి అంతా కూడా ఒక స్థిరం చేయబడింది అని దాని అర్థం. So when St. Paul says we were chosen before the foundation of the world, he meant that we were chosen in Adam and Eve. We were chosen when God created Adam and Eve. That was when we were chosen. కాబట్టి మనం ఎప్పుడు ఆయన పౌలు గారు మాట్లాడుతూ మరి భూమి పునాది వేయబడక ముందే మనం ఎన్నిక చేయబడ్డాము సంఘంగా అంటే దాని అర్థం ఏంటంటే మనం అందరం కూడా అవ్వ ఆదాములు దేవుడు చేసినప్పుడే అవ్వ ఆదాములు ద్వారా మరి మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. When God created Adam and Eve, he created them in his image and likeness. సో అవ్వ ఆదామును చేసినప్పుడు దేవుడు తన స్వరూప్యములో చేశాడు. In other words, they were chosen by God to rule on the earth. కాబట్టి వాళ్ళు అవ్వ ఆదాము ఎందుకు చేయబడ్డారు అంటే వాళ్ళు దేనికోసం ఎన్నిక చేయబడ్డారు అంటే భూమి మీద దేవుని యొక్క స్వరూపంలో తయారు చేయబడి భూమిని ఏలటం కోసం ఆయన వారిని ఎంచుకున్నాడు. But we learn in chapter 3 of Genesis that they gave that birthright away, wanting to become their own gods, and gave it away to Satan. అయితే 3వ అధ్యాయానికి వచ్చేసరికి వాళ్ళకి దేవుడిచ్చినటువంటి అధికారాన్ని వాళ్ళు వదిలేసుకున్నారు. కారణం ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళ సొంత దేవుళ్ళు అవ్వాలి, వాళ్ళ సొంత జ్ఞానంతో వాళ్ళు బతకాలి అనే ఉద్దేశంతో
దేవుడిచ్చిన మహత్యాన్ని వదిలేసుకున్నారు. And that's why Jesus says in chapter 6, "For this is the will of my Father, that everyone who looks on the Son and believes on him should have eternal life, and I will raise him up on the last day." Christ, as you have known, has chosen you from eternity, just as he chose Adam and Eve. They failed. Jesus came as the second Adam, and he won victory for you. కాబట్టి ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయం 40లో అంటున్నాడు, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేను ఏమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటియే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది అన్నాడు. అంటే అవ్వ ఆదాముల్ని ద్వారా మానవ లోకాన్ని అంతటిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఒక ఉద్దేశంతో. కానీ అవ్వ ఆదాము మొట్టమొదటిసారిగా వాళ్ళు విఫలమైపోయారు. విఫలమైపోయిన తర్వాత రెండో ఆదాముగా యేసు ప్రభువారు వచ్చాడు. రెండో ఆదాముగా యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఎవరైతే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచారో, అంటే ఆయనకు సంబంధించిన వారు, వారందరూ కూడా దేవుడు ఏర్పాటులో ఉన్నట్టే. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Amen. Amen. I mean, that image and likeness that God put in Adam and Eve, he restored to you in Jesus Christ. కాబట్టి అవ్వ ఆదాములో మానవాళి ఏదైతే కోల్పోయిందో, మరలా రెండో ఆదాముగా వచ్చినటువంటి యేసు ప్రభువారు దాన్ని మరలా పునరుద్ధరించారు. మానవ లోకానికి మరలా ఒక అవకాశాన్ని ఇచ్చాడు. మరలా దేవుని వైపు చూసి ఏదైతే కోల్పోయారో దాన్ని పొందుకోవటానికి. And he said this in his, now Timothy was the pastor in Ephesus, and this is what St. Paul wrote to him in 1 Timothy 2. తిమోతి మొట్టమొదటి అక్కడ పాస్టర్ గారిగా ఉన్నారు ఆ ఎఫెసీ సంఘంలో. ఆయనకి రాస్తూ 2వ అధ్యాయము, 1 తిమోతి 2వ అధ్యాయము 3వ వచనం నుంచి, ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్ఛించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇవ్వబడెను. Yes, That's right. That is key to understanding the how and the when of our election and its reason. And the final when is our baptism, of course. కాబట్టి ఈ మాటలు అనేవి మనం అర్థం చేసుకోవడానికి చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఆ తర్వాత బ్యాప్టిజం అనేది కూడా ప్రాముఖ్యమైనది. I mean, if you want to mark a moment in your physical life in this world when that election of Christ came upon you, it was at your baptism. కాబట్టి ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు వైపు ఏ మనిషి అయితే చూసి ఆయన అంగీకరిస్తాడో, మొట్టమొదటిసారిగా భూమి పునాది వేసినప్పుడు దేవుడు ఎటువంటి ఎన్నిక చేయబడ్డాడో అదంతా కూడా ఆయన జీవితంలో నెరవేరుతుంది. And that is why still in the church today we baptize people so that when moment of election is known. కనుకనే సంఘాల్లో మనం ఎందుకు బ్యాప్టిజం ఇస్తామంటే, అది తిరిగి ఏదైతే కోల్పోయామో తిరిగి మళ్ళా క్రీస్తులో పొందుకుంటున్నామనే ఒక భావన కోసం. So why did this happen? So we know how it happened. We know when it happened, that before the foundation of the world, and why it happened. Now, why was this done for us? Why did God do it? మూడోదిగా ఎందుకు ఆయన ఎంచుకున్నాడు, ఎప్పుడు చేశాడు, ఎలా చేశాడు అనేది రెండు చూసాం మనం. మూడో ప్రశ్న, ఎందుకు చేశాడు? What God said to Adam and Eve when he commissioned them, called them, elected them, he said, "Go into the world and multiply and subdue it." అయితే యేసు ప్రభు వారు చివరిగా చెప్పిన ఆజ్ఞ ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వజనులకు సువార్త ప్రకటించండి, శిష్యులుగా తయారు చేయండి అన్నాడు. My dear brothers and sisters, you have been chosen and predestined by God to now go into the world with the good news of Jesus Christ to bring people to salvation. కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికిని
ఆ సువార్తను ప్రకటించేవారుగా ఉండండి అని సెలవిస్తూ ఉన్నాడు. When Jesus had come to the Lake of Galilee, he first chose men out of the water. Listen యేసు to ప్రభు that. వారు గలిలయ సముద్రానికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా మనిషిని అంటే తన శిష్యులుగా ఏర్పాటు చేసుకోవటం కోసం నీటిలో నుంచి ఆయన పిలుచుకున్నారు వాళ్ళని బయటికి. And he called them out of the water, the fishing business. They lived their life on the water. He called them out of that, said, "Come follow me." అయితే ఈ మొట్టమొదటిసారిగా ఆయన శిష్యులు పిలుచుకున్నప్పుడు వాళ్ళ నీళ్ళలో ఉన్న వాళ్ళని నీళ్ళలో నుంచి బయటికి పిలిచాడు. వచ్చి నన్ను అనుసరించండి, మనుషుల నుంచి పట్టు జాలరుగా చేస్తానని. వారి జీవితం అంతా కూడా ఆ నీటిలో సముద్రంలో చేపలు పట్టుకోవటంలో గడిపినటువంటి వాళ్ళు ఆ మనుషులను వచ్చి నన్ను వెంబడించండి అని ఆ నీటిలో నుంచి బయటికి పిలిచాడు. Everyone who comes out of the water of baptism ought to be like these apostles, to follow Jesus, follow him, and that's why, so that the whole world may know about him. కాబట్టి ఆ నీటిలో నుంచి వచ్చినటువంటి వారు యేసు ప్రభుని అనుసరించారు శిష్యులుగా. Okay. And so he said this in John 15. This is what Jesus said, John 15:16. You did not choose me, but I chose you, and I appointed you, that you should go and bear fruit, and that your fruit should abide, should last, so that so that whatever you ask the Father in my name, that he may give it to you. కాబట్టి ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు గాని మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని అన్నాడు. ఆమేన్. Yeah, so we're convinced, I'm convinced, and I'm sure you're convinced, that you've been chosen by Jesus Christ. You've been portioned and gifted by the Holy Spirit to be his person, to bring the good news to the world. కాబట్టి నీవు ఈ మార్గాన్ని ఏర్పాటు చేసుకో, అంటే నువ్వు ఎన్నుకోలేదు, లేకపోతే నువ్వు ఆయన్ని నీకు కావాల్సిన దేవుని నువ్వు ఎన్నిక చేసుకోలేదు, కానీ దేవుడే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అనాది కాలం సంకల్పం చొప్పున ఆయన కొరకు నువ్వు ఉండాలి అని ఆయన నిన్ను పిలుచుకున్నాడు. ఆమేన్. Amen. And then he makes these points at the end of the text. Towards the end of the text, Paul makes these several points. కాబట్టి ఈ యొక్క వాక్యం చివరిలో పౌలు అనేక మాటలు దాని గురించి మనకు చెబుతూ ఉన్నాడు. He chose you and adopted you as his own children in Jesus Christ. Point 1. మొట్టమొదటిసారిగా యేసు ప్రభు వారిని సొంత బిడ్డగా ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన నిర్ణయించుకున్నాడు ఆయనతో నువ్వు ఉండాలి అని. Secondly, he did that for the purpose of his will, not your will, but for the purpose of his will. రెండోదిగా ఆలోచించినట్లయితే ఆయన చిత్తానుసారంగా ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, అంతేగాని నీ చిత్తం కాదు, నీ ఇష్టం కాదు, నువ్వు అడిగితే చేయలేదు, అది ఆయన ఇష్టానుసారంగా ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. When you preach, when you teach, you're fulfilling the purposes of God's will. It should never be done for your purpose, but for God's purpose. కాబట్టి నువ్వు జీవించే జీవితం, నువ్వు చేసే ప్రతి పని కూడా దేవుని కొరకై ఉండాలి, దేవుని ఉద్దేశాలు నెరవేరటం కోసమై ఉండాలి. And that is why Paul says in Ephesians 2:10, you are God's workmanship created in Christ Jesus to do the works which God has prepared for you to do. అందుకే ఎఫెసీ 2లో అంటున్నాడు పౌలు గారు, ఏమన్నాడంటే నువ్వు దేవుని యొక్క చేతి పని అయి ఉన్నావు, ఆయన చేతి క్రియవై ఉన్నావు అంటున్నాడు ఆయన. All right, thirdly, so that God alone gets the praise and glory in Jesus. కాబట్టి దాని ద్వారా దేవుడు మాత్రమే మహిమ పొందుకొనును గాక అంటున్నాడు. And this is given to everybody by forgiveness of their sins, by the blood of Jesus Christ, by grace. కాబట్టి ఇదంతా కూడా కేవలం మరి దేవుని యొక్క క్షమాపణ, ఆయన యొక్క రక్షణ, ఆ యొక్క వాగ్దానం, ఇదంతా కూడా ఆయన చిత్తానుసారంగా మనం పొందుకొనిచున్నాం.
And in Ephesians 1:8, he says it's lavishly given to us. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:8 ఉంది, ఆయన యొక్క కృప అమితంగా ఇవ్వబడింది అని. That we might know and share the mysteries of God's love in Jesus. దాని ద్వారా దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ఐశ్వర్యాన్ని మనం గ్రహించగలుగుతాము. Okay. And in verse 10, he uses the same word for predestined, but he uses the word plan. It's the అదే same వచనంలో word. అన్నాడు. It's the same word for predestined, but he uses the word in English, he uses the word plan in verse 10. 10వ వచనంలో అన్నాడు, ఆయన ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనును అన్నాడు. Yeah. So in verse 10, we have clearly that he wants all things to be united in Christ. కాబట్టి దాని అర్థం అన్ని కూడా తనలో ఏకమై ఉండాలి, సమకూర్చబడాలి అని ఆయన నిర్ణయించుకొని ఉన్నాడు. All right. So we've been sealed, stamped with the Holy Spirit to do this. కాబట్టి మనందరం కూడా పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి అయిన దేవునితో అంటుగట్టబడిన వారమై ఉన్నాం. In Acts chapter 1, verse 8, these are Jesus' words. Chapter 1, verse 8. అపొస్తలుల కార్యం 1:8 ఈ విధంగా రాయబడినది, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎంతటా భూదిగంతముల వరకును నాకు సాక్షులు అయ్యుందురని వారితో చెప్పెను. So brothers and sisters, you have the Holy Spirit. That is your, if you will, it's your energy, it is your power to do the why you were chosen, why you were predestined. It's the energy you have to do it. The why is the Holy Spirit. కాబట్టి ఇది అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం ఎందుకు చేస్తున్నాం అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన సంకల్పం చొప్పున మనం ఈ కార్యాన్ని, ఈ సేవా కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము. So when it says power-packed pastor, power there is the Holy Spirit. Jesus says he used the word power in English. It's the Greek word energe. It's energy. He used it in 8, and you have it in your organization. Power pack. That is from the Holy Spirit. Holy Spirit, and you must not neglect the Holy Spirit. కాబట్టి ఇక్కడ శక్తి కలిగిన సేవకులు అని మీరందరూ కూడుకుంటున్నారు. అయితే ఇక్కడ శక్తి అనేది దేనిలో ఉంది అంటే పరిశుద్ధాత్మలో ఉంది. కాబట్టి మీలో ఎవ్వరు కూడా పరిశుద్ధాత్మని తృణీకరించకూడదు, లేకపోతే దాన్ని మర్చిపోకూడదు. ప్రతి అనుదినం కూడా పరిశుద్ధాత్మ పూర్ణులై ఉన్నప్పుడే మీరు శక్తి కలిగిన సేవకులుగా ఉంటారు. So ultimately, my dear brothers and sisters, my dear friends in Jesus Christ, you were picked out of the whole world and predestined to go into that world, bring the message of God's love. కాబట్టి సహోదరుమణులారా, మీరందరూ కూడా అనాది కాల సంకల్పం చొప్పున ఆయన కొరకు, ఆయన చేత, దేవుని చేత ఎన్నిక చేయబడ్డారు. ఎందుకోసం అంటే ఆయన ఉద్దేశాలు నెరవేర్చడం కోసం. And you do it through the name of Jesus Christ, so that everyone who believes can be saved. కాబట్టి మీరు యేసు నామం పేరట ఈ కార్యాలు జరిగించండి. ఎవరైతే సువార్త విన్నారో వారందరూ కూడా రక్షణ పొందుతారు. So that my brothers and sisters, that empowerment is yours through the Holy Spirit in these latter days that we live in, that you might have victory in Christ. కాబట్టి చివరి దినాలలో నీవు ఆ శక్తిని పొందుకొని దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించాలని, విజయవంతుడిగా ఉండాలని నీ కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. Let me pray. Gracious God, our Father, Lord of all, the one who makes all things possible, who created the heavens and the earth, who made us in your image and likeness, restored us in your Son, Jesus Christ. Bring us now to that moment, to that place where you will have us by the power of your Spirit to exercise the gifts which you have given us, that the world may know and that we may save many according to your word and according to your purpose,
that the world may know that Jesus Christ is Lord. Amen. 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 Praise the Lord, Pastor. Thank you so much. It's a powerful word and very meaningful, thought-provoking. So we never know that. No, when is the before foundation of the world? So yeah, That's right. so Yeah, that's- yeah. If the thank you so foundation much. was laid after we were created, right? Right. That's great. Thank you so much. Thank you so much for the deep explanation. Yeah. Praise God bless God. you, brother. Very happy. Yeah. Peace be with you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయ్యగారు ప్రైజ్ లార్డ్. మరొకసారి మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి పరంజ్యోతి అయ్య గారు ముగింపు ప్రార్థన ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత కొన్ని ప్రకటనలు చేసుకుందాం. దట్స్ ఫస్ట్ Paranjyoti is going to do closing prayer and benediction. Then after that I will make some announcements. అయ్యగారు go ahead. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృప కలిగిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయ్యా, ఇంతవరకు ప్రభా మీ దాసుల ద్వారా ప్రభా మంచి వర్తమానం అందించారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని ప్రభా మేము ఎల్లప్పుడు ప్రభా శక్తి కలిగిన సేవకులంగా ఉండడం కూడా సహాయించే ప్రభా, నీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రభా, ఈ మమ్ ఇంటర్నేషనల్ పరిచర్లను అయ్యా చైర్మన్ గారిని ప్రభా, అయ్యా నాకు సల్మాన్ రాజా గారిని, వారి కుటుంబాన్ని, పిల్లలను దీవించండి. వచ్చిన దైవ సేవకులని, వారి కుటుంబాలను, సేవా క్షేత్రాలను మీరు దీవించండి ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరు ప్రభా మరలా రీఛార్జ్ చేయబడి, అయ్యా ప్రభా రెన్యూ చేయబడి ప్రభా, అభిషేకించబడి, ప్రజ్వలింపబడినట్లు సహాయించే ప్రభా, నీకు వందనాలు తండ్రి. మీరే ప్రభా అందరము ప్రతి శనివారం ఈ విధంగా జూమ్ మీటింగ్ ద్వారా ప్రభా అయ్యా నీ మాటలు విని మరలా ప్రోత్సహించబడి ప్రభా, అయ్యా రెండంతల ప్రభా శక్తిని పొందుకొని ప్రభా నీ కొరకు గొప్ప పరిచర్య, ఘనమైన పరిచర్య చేసిన కృపద ఇచ్చేయండి. వాక్యం అందించిన దాసుల్ని ప్రభా దీవించని ఆశ్రయించండి. నడిపిస్తున్న ప్రభా అయ్యా వారందరినీ, వచ్చిన వారందరినీ ప్రభా మమ్మల్ని అందరినీ పరిచయలో వాడుకో ప్రభా, నీకు వందనాలు. మరలా ప్రభా రేపు ఆదివారం అందరి మందిరాల్లో ప్రభా అయ్యా శక్తి కలిగిన వర్తమానాలు అందించడానికి ప్రతి ఒక్కరిని ప్రభా పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించి ప్రభా, నీకు వందనాలు. మీకు ఆపుదల ఉంచండి. మెండైన దీవంతో నింపి ఇది ఆగిపోకుండా సాగిపోటకు అయ్యా మేము ఎప్పుడు ప్రోత్సహించబడి బలమైన ఘనమైన సేవ చేయడానికి సహాయం చేయమని, ఆశీర్వదించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మైన సహవాసం ఇప్పుడు నిలబడిన సార్ పరిశుద్ధులకును, జూమ్లో ఉన్నటువంటి సేవకులందరికీ, అలాగే మా యొక్క చైర్మన్ గారు నాకు సల్మాన్ రాజా గారికి, వాక్యం అందించిన దైవ దాసులకును, మాకును మీ కృపా సమాధానం సదా తోడ నడిపించును గాక. Amen. Amen. Praise the Lord. Thank you so much. May God bless you all and keep you safe and secure till we meet next week.